వరలక్ష్మి గారు అండ్ అంజలి గారు వరలక్ష్మి గారు ఇద్దరికి This is- ఒకటే క్వశ్చన్. సో మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో రీసెంట్ డేస్లో చూసుకుంటే విశాల్ గారి హెల్త్ చాలా అప్సెట్ అయిందని చెప్పి ఈవెన్ దో మైక్ పట్టుకోవడానికి కూడా షివర్ అయిన సిచ్యువేషన్స్, వైరల్ అయిన థింగ్స్ మేము చూసాం. సో మీరు ఇద్దరు వర్క్ చేశారు, ఇప్పుడు ఈ సినిమా లైక్ ప్రమోషన్స్కి వచ్చారు, ఆయన రాలేకపోయారు, రీజన్ వీ డోంట్ నో. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఇద్దరు వెళ్ళి కలిసారా, ఈవెన్ దో ఆయనతో మాట్లాడారా? ఫీవర్ వచ్చి ఇలా అయిందని ఒక సీన్ వచ్చి డిస్టర్బ్ చేసుకొని కలిసి నో 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 నాట్ లైక్ దట్, అంటే సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉండే. సో మీరు కలిసి all the promotions after that, so why are you stuck on him not feeling well? He's become better now, right? ఇప్పుడు So ఓకే. there's no point going on talking about his sickness. He's become fine. He came for the success meet. He Success was meet fine. లో Yeah. ఆయన మళ్ళీ So mention మళ్ళీ చేశారు. ఆ టాపిక్ తీసుకునేది వచ్చి there's no point because he's not still sick. So Okay. that question is quite irrelevant because now he's become okay. He's come for promotions. He's also moved on. So I think we also should move on from his sickness. దట్స్ వాట్ హీ ఆస్క్డ్. అంటే ఇప్పుడు థ్యాంక్స్ మీట్ లో కూడా ఆయన విశాల్ చెప్పింది అదే, లైక్ ఐఎమ్ వెరీ మచ్ వెల్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తనకు చాలా బాగున్నాడు. అండ్ తనే మెన్షన్ చేసింది కూడా లెట్స్ లీవ్ ఇట్ దేర్ అనేది తను మెన్షన్ చేసింది. డన్. వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు Hi, Rani. Yes. యా హాయ్ అండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. సో ప్రతి క్యారెక్టర్ కూడా మీరు 100కి 200% ఇస్తారు. సో ఇందులో మాయా క్యారెక్టర్తో ఒక డిఫరెంట్ వరలక్ష్మి గారిని అయితే మేము చూస్తున్నాము. సో మాయా క్యారెక్టర్ చేసినప్పుడు మీకేమైనా స్పెషల్ మూమెంట్స్? అంటే దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. సో ఆ టైంలో నాకు తెలిసిన యాక్టింగ్ వచ్చి చేశాను. లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. ఇప్పుడు ఆబ్వియస్లీ ఐ హవ్ గ్రోన్ ఓవర్ ద లాస్ట్ 10 years యాజ్ అన్ యాక్ట్రెస్. బట్ ఈ సినిమాలో అయితే ఇట్ వాస్ వెరీ ఇన్నసెంట్. ఒక కొత్త అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది అలాంటి ఒక ప్యాటర్న్నే వెళ్ళింది. అండ్ ఆ టైంకి ఆ ట్రెండ్కి ఐ థింక్ ఇట్ వాజ్ ఓకే. ఐ మేబీ ఇఫ్ ఐ కుడ్ డన్ బెటర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా వస్తే బెటర్గా చేసుకుంటాను. బట్ ఆ టైంలో అయితే ఇట్ వాజ్ స్వీట్. ఇట్స్ వెరీ ఇన్నసెంట్ కైండ్ ఆఫ్ సైడ్ టు మీ విచ్ ఐ నెవర్ న్యూ. అంజలి గారు, మీరు కూడా ఏదైనా స్పెషల్ మూమెంట్ ఈ మూవీతో? ఈ మూవీలో స్పెషల్ మూమెంట్ అంటే అంత ఇట్ వాజ్ ఆల్ ఫన్. అంటే లొకేషన్, సెట్స్, షూట్, అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఫన్. అండ్ సుందర్ సార్ సెట్స్ ఎప్పుడు అలాగనే ఉంటాయి. ఆయన మీరు స్క్రీన్ మీద ఎంత ఫన్ చూస్తున్నారో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫన్గా ఉంటుంది.